హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ తెలంగాణ పిల్ల. మ్మ్. మ్మ్. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నైట్ 12:30కి ఒకటి జరిగింది. యాక్చువల్గా మా ఇంటి ముందు ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు ఒక మెయిన్ రోడ్. యాక్చువల్గా అది మెయిన్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు. ఒక చిన్న రోడ్, షార్ట్కట్ దారి ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా కొంచెం మాకు పోలీస్ స్టేషన్ అండ్ బార్ షాప్ కొంచెం దగ్గరలో ఉంటుంది. బార్ షాప్కి పక్కన గల్లీ ఉంటుంది. ఆ గల్లీకి స్ట్రైట్ వచ్చేస్తే మా ఇల్లు దారి అన్నట్టు. మెయిన్ రోడే ఉంటుంది. ఎప్పుడు పబ్లిక్ ఉంటూనే ఉంటారు. 12:00కి, 1:00కి, 3:00కి ఎప్పుడు ఎనీ టైం ఉంటూనే ఉంటారు. నైట్ 2:30కి యాక్చువల్గా నేను బెడ్రూమ్స్లో పండుకున్న. బయట ఏం జరగదు, నాకు కనిపించదు, వినిపించదు కూడా. యాక్చువల్ 2:30కి ఏమో బెడ్రూమ్లో హాల్లో వండుకున్నాం కదా, బాగా అరుపులు వచ్చాయి. అసలు ఎందుకు ఇంత అరుపులు వస్తున్నాయి అంటే మా మా పక్క బిల్డింగ్ అంటే మా కంపౌండ్ చాలా పెద్దది. 2 బిల్డింగ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ మొత్తం మేము ఉంటాం. ఇంకో బిల్డింగ్ యాక్చువల్గా మా ఓనర్స్ పైన రెంటర్స్ ఉన్నారు. తమిళ్ వాళ్ళు వచ్చారు. ఒకవేళ వాళ్ళగిన కొట్టుకుంటున్నారా ఏంది సౌండ్ వస్తుంది అనుకున్నాను. అనుకొని ఏంది ఇలా సౌండ్ వస్తుంది, వాళ్ళగిన కొట్టుకుంటున్నారా అని లేచాను. లేస్తే రియల్గా అండి నా లైఫ్లో అసలు నేను నా చిన్నప్పుడు ఒకరిని సేవ్ చేశాను. నిన్న ఒకరిని సేవ్ చేశాను. ఒక అతను ఆల్మోస్ట్ తన ఏజ్ ఒక 20 ఉంటుంది. మా పక్కన డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ దగ్గర ఇంత పెద్ద రాయి తీసుకొని ఫాదర్ తల మీద యాక్చువల్గా చూసారుకో అక్కడ కొడుతున్న సౌండ్ నేను వస్తున్నా ఎదురుగానే. గేట్ తీసేసి ఇలా నాకు అలాంటి టైంలో నేను అసలు భయపడను. యాక్చువల్గా నేను భయపడను. అయితే ఫాదర్ తల మీద రాయి ఎత్తేస్తున్నాడండి. అబ్బాయి ఏజ్ 20 ఉన్నాయి. డాడీ ఏజ్ ఒక 50 ఉంటుంది, 53 ఉంటుంది. అదేదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల రాయి ఇట్లా ఎత్తేసాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ ఫాదర్ ఏమో అతను కాలు పట్టుకొని వద్దురా నన్ను కొట్టకురా అంటున్నాడు. కొడుకేమో ఇట్లా రాయి తీసేశాడు. పెద్ద రాయి తీసి తల మీద ఎత్తేసాడు. మస్తు కోపం వచ్చిందండి. మా కంపౌండ్ కొంచెం దూరంలో ఉన్నారు వాళ్ళు. చెట్లు ఉంటాయి కంపౌండ్ మొత్తం. గట్టిగా అరిచాను. ఏంది అసలు ఏమనుకుంటున్నావు, పోలీస్ వాళ్ళకి కాల్ చేయాలా, ఏమనుకుంటున్నావు, పోలీస్ వాళ్ళకి కాల్ చేయాలని గట్టిగా అరిచేసానండి. అప్పుడు తన రాయి అక్కడ పడేసి వాళ్ళ ఫాదర్ని తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారు, యాక్చువల్గా వరుసన్నప్పుడు మన బాయ్స్ వాయిస్ అలా వస్తుంది కదా, అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారు, సార్ వీళ్ళని చంపేస్తున్నారు సార్ అన్న. నిజంగా అండి ఈ జనరేషన్ ఎలా మారిపోయి ప్రేమ, అనురాగాలు, ఎఫెక్షన్స్ అసలు ఏమీ లేదండి. డబ్బు 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 డబ్బు. యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ మదర్ అట వాళ్ళ రిలేటివ్స్ ఎవరో హాస్పిటల్ ఉంటే చూడడానికి వెళ్ళారట. చూడడానికి వెళ్తే తనకి నచ్చదట వీళ్ళు. అందుకని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని చంపడానికి ట్రై చేస్తున్నాడండి. నిజంగా అండి నా లైఫ్లో అసలు నేను ఆ 2 minutesలో నేను కనుక బయటికి వెళ్ళకపోతే మా ఇంటి ముందు ఒక మర్డర్ జరిగిపోయేదండి. నిజంగా అసలు నేను నిజం చెప్పాలంటే ఒక 10 o'clockకి బయటికి రావడానికి కూడా భయపడే అమ్మాయిని. ఒక 3-4 అబ్బాయిలు ఉంటే వాళ్ళ ముందు నడిచేదానికి కూడా భయపడే అమ్మాయిని. కానీ భయపడతాను. కానీ ఆపదలో ఉన్నారనుకో, వాళ్ళు నా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా పర్వాలేదండి. నాకు తోచిన సహాయం నేను చేస్తాను. ఒక ప్రాణం పోతుంటే అఫ్కోర్స్ వాళ్ళ ప్రాణాలు సేవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఒకవేళ ఆ ప్రాణం పోతుందంటే నా వంతు సహాయం చేస్తాను. ఆల్మోస్ట్ ఒకవేళ నేను ఎటైనా వెళ్ళేసి వచ్చినా అక్కడ ఫుడ్ ఉందనుకో, అక్కడ ఆకలితో ఎవరైనా ఉన్నారనుకో, నేను తినకుండా పర్వాలేదు, ఇంటికి వెళ్ళాక ఎలాగైనా తింటానన్న ఫుడ్ ఇచ్చేదాకా. నిజంగా అండి అమ్మ నాన్న మనల్ని ఎంత కష్టపడి పెంచారు, ఎంత కష్టపడి పెంచి ఉంటారు. నిజంగా ఈ ప్రేమ అనురాగాలన్నీ ఎటుపోయాయండి, ఎటుపోతున్నాయి. చంపడం ఏంటండి, అలా ఎత్తేయడం ఏంటండి. వాడు కోపంలో తాగేస్తున్నాడు. ఫాదర్ మళ్ళీ వస్తాడా, మదర్ మళ్ళీ వస్తుందా? నిజంగా అండి పేరెంట్స్ మీద చేసిన ఏ పేరెంట్స్ పిల్లలు కానీ బాగుపడ్డట్లు లేదండి. మనం ఎలా అండి చిన్న జస్ట్ మన అరచేతిలో మనం అంత పుడతాము. అలాంటి వాళ్ళని మనం ఇంత పెద్దగా ఇంత చేసిన మన పేరెంట్స్కి మనం ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ముసలోళ్ళు అయినాక 3 పూటలు అన్నం పెట్టడం తప్ప ఇంకేం చేస్తామండి? అది పెట్టడానికి కూడా అనాథాశ్రమంలో వేసేయడం, అలా చేయడం, ఇలా చేయడం ఏంటండి ఇదంతా? మీ అమ్మ నాన్నకి మీరు ప్రేమించండి. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారనుకో, దాంతోపాటు మీ అమ్మ ఒక పాప అనుకోండి. అలానే కానీ ఇలా పేరెంట్స్ని చంపడం అలాంటివి చేయకండి ప్లీజ్.
ఇదైతే రియల్గా నేను చూసిన వీడియో. రియల్గా నేను చూసానండి. ఉంటానండి. బాయ్ బాయ్. నిజంగా పేరెంట్స్ని ప్రేమించండి. మనము మనకున్నంతలో అంటే వాళ్ళు మన దగ్గర ఆస్తులు పాస్తులు ఏం వాళ్ళే మనకి ఇస్తారండి. అంతేనండి. బాయ్ అండి.